అందరికీ నమస్కారం. 2026 ఈ కొత్త సంవత్సరం మన కోసం ఏం తీసుకురాబోతోంది? చాలామందికి ఈ ప్రశ్న ఉంటుంది కదా. అయితే దీనికి సమాధానం అంకెల్లో అంటే న్యూమరాలజీలో దాగి ఉండొచ్చు. రండి, ఈరోజు ఈ విశ్లేషణలో 2026 భవిష్యత్తును అంకెల ద్వారా అంచనా వేసే ప్రయత్నం చేద్దాం. సరే, ముందుగా ఒక చిన్న ప్రశ్న, కానీ ఇది చాలా ముఖ్యమైనది. మనం సంవత్సరాన్ని ఎలా రాస్తున్నాం? 2026 అని పూర్తిగా రాస్తున్నామా, లేక 26 అని రాస్తున్నామా? ఇదేంటి ఇంత చిన్న విషయమా అని అనుకోవచ్చు. కాని ఈ చిన్న మార్పే రాబోయే సంవత్సరం మొత్తం మనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో నిర్ణయిస్తుందంటే నమ్ముతారా? ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. మనం పూర్తి సంవత్సరం అంటే 2026 అని రాస్తే ఆ అంకెలన్నీ కలిపితే వచ్చేది 10, అంటే 1 అన్నమాట. ఈ నంబర్ 1 సూర్యుడికి సంబంధించింది, అంటే కాంతి, శక్తి, పాజిటివిటీ. అదే మనం పొరపాటున 26 అని రాశామనుకోండి, దాని టోటల్ 8 అవుతుంది. ఇది శనిగ్రహానికి గుర్తు. పనుల్లో ఆలస్యం, కొన్ని ఇబ్బందులు. చూశారా ఎంత తేడా ఉందో? సో ఈ సంవత్సరం సూర్యుడి పాజిటివ్ ఎనర్జీ మనకు కావాలంటే ఖచ్చితంగా పూర్తి సంవత్సరం 2026 అని రాయడం చాలా ముఖ్యం. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా మార్కెట్ల గురించి, తర్వాత బాగా రాణించే రంగాల గురించి, ఆ తర్వాత బంగారం, బిట్కాయిన్ పరిస్థితి ఏంటి, మన అదృష్ట సంఖ్యలు, రంగులు ఏవి, చివరగా ప్రపంచ వేదికపై భారతదేశం ఎలా ఉండబోతుందో కూడా చర్చిద్దాం. రైట్, ఇక మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే టాపిక్ అదే 2026లో స్టాక్ మార్కెట్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది. ఈ సంవత్సరం మార్కెట్లను ఒక్క మాటలో చెప్పాలంటే అదొక వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, లేదా ఇంకా చెప్పాలంటే ఒక రష్యన్ రౌలెట్ గేమ్ లాంటిది. అంటే అర్థమైంది కదా, ఎప్పుడు జాక్పాట్ తగులుతుందో, ఎప్పుడు కిందకు పడిపోతామో ఊహించడం చాలా కష్టం. హై రిస్క్, హై రివార్డ్ అన్నమాట. అసలు మార్కెట్లు ఎందుకింత అస్థిరంగా ఉంటాయి? దాని వెనక ఉన్న న్యూమరాలజీని చూస్తే 2026 అంటే నెంబర్ 10 కదా. ఈ 10లో 1 అంటే నెంబర్ 1, హీరో లాంటిది. ఇక 0 అంటే జీరో, అంటే ఒకేసారి హీరోలా పైకి లేవచ్చు, లేదా జీరోలా కిందకి పడిపోవచ్చు. అందుకే మార్కెట్లలో ఆకస్మికమైన పెరుగుదలలు, అంతే వేగంగా పతనాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ హెచ్చుతగ్గులే ఈ సంవత్సరాన్ని చాలా డైనమిక్గా మార్చేస్తాయి. అయితే ఈ రష్యన్ రౌలెట్ గేమ్లో చివరికేం జరగబోతోంది? ఒక గుడ్ న్యూస్ ఉంది. ఇన్ని ఒడిదుడుకులు, టెన్షన్లున్నప్పటికీ సంవత్సరం చివరికొచ్చేసరికి భారత మార్కెట్లు లాభాలతోనే, గ్రీన్లోనే ముగుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇది నిజంగా ఒక మంచి విషయం కదా. సరే, ఓవరాల్గా మార్కెట్ బాగుంటుంది అంటున్నారు. కానీ ఖచ్చితంగా ఏ ఏ రంగాలు బాగా రాణించబోతున్నాయి? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ముఖ్యంగా 2 రంగాలు అదరగొట్టబోతున్నాయి. 1 టెక్నాలజీ, 2 ఎనర్జీ. స్టార్టప్లకు ఇది మంచి సమయం. అలాగే సోలార్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వెహికల్స్, వీటికి భలే డిమాండ్ ఉంటుంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ కూడా బాగా వృద్ధి చెందుతాయి. టెక్నాలజీతో పాటు మన దేశానికి పునాదిలాంటి పరిశ్రమలు కూడా బాగా రాణిస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇప్పటికే ఉన్న జోర్ను కంటిన్యూ చేస్తుంది. ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ, వీటన్నింటిలో మంచి గ్రోత్ కనిపిస్తుంది. అంతేకాదు ఫుడ్ డెలివరీ, క్యాటరింగ్ వ్యాపారాలు కూడా బాగా నడుస్తాయి. ఓకే, స్టాక్స్ గురించి చూశాం. మరి బంగారం, వెండి, బిట్కాయిన్ లాంటి ఇతర పెట్టుబడుల సంగతేంటి? 2026లో వాటి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఒక లుకేద్దాం. ఇక్కడొక మంచి స్ట్రాటజీ ఉంది చూడండి. 2026లో సూర్యుడి ప్రభావం వల్ల బంగారం ధరలు పైకి వెళ్తాయి. సో ఇది మంచిదే. అయితే నిజంగా పెద్ద లాభాలు చూడాలంటే 2028 వరకు బంగారాన్ని హోల్డ్ చేయడం బెస్ట్ అని సూచిస్తున్నారు. మరి వెండి సంగతేంటి? ధరలు తగ్గినప్పుడు కొనుక్కుంటే మంచిది. ఎందుకంటే 2029లో వెండి ఊహించని రేంజ్లో రిటర్న్స్ ఇచ్చే అవకాశముంది. ఇక క్రిప్టో లవర్స్కి ఒక గుడ్ న్యూస్. 2025లో కాస్త స్లోగా ఉన్న బిట్కాయిన్ 2026లో మాత్రం చాలా బలంగా పుంజుకుంటుందని అంచనాలు చెప్తున్నాయి. సో మార్కెట్ మళ్లీ ఊపందుకోబోతోంది. ఇప్పటిదాకా మనం మార్కెట్లు, పెట్టుబడుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ విశ్లేషణను మన పర్సనల్ లైఫ్కి ఎలా అప్లై చేసుకోవచ్చో చూద్దాం. ఈ సంవత్సరం మనకు ఏ రంగులు, ఏ సంఖ్యలు లక్ తీసుకురాబోతున్నాయో. ఈ సంవత్సరం మొత్తం సూర్యుడి ఎనర్జీతో నడుస్తోంది కాబట్టి ఆయనకు సంబంధించిన రంగులే మనకు అదృష్టాన్నిస్తాయి. అవి
పసుపు, నారింజ, బంగారం, అలాగే కాంస్యరంగు ఈ కలర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం మంచిది. ఇక అదృష్ట సంఖ్యల విషయానికొస్తే ఈ టేబుల్లో చూడండి. నంబర్ 1, 2, 4, 7 అంటే ఈ తేదీల్లో పుట్టిన వాళ్లకు 2026 సంవత్సరం చాలా ప్రత్యేకంగా బాగా కలిసి వస్తుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టిప్. మీరు ఏవైనా ఆర్థిక నిర్ణయాలు అంటే ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి తీసుకునేటప్పుడు న్యూమరాలజీ ప్రకారం 1, 3, 5 లేదా 6 సంఖ్యల ప్రభావమున్న వ్యక్తుల సలహా తీసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుందట. ఎందుకంటే ఇవి మెటీరియలిస్టిక్ నంబర్స్ అని అంటారు. సరే, వ్యక్తిగత విషయాలు పక్కన పెడితే ప్రపంచ వేదికపై మన దేశం అంటే భారతదేశం పరిస్థితి ఎలా ఉండబోతోంది? అంతర్జాతీయ సంబంధాలపై అంచనాలేంటి? ముఖ్యంగా ఇండియా అమెరికా సంబంధాల గురించి ఒక ముఖ్యమైన విషయముంది. వీరి మధ్య ఏదైనా ట్రేడ్ డీల్ ఫైనల్ అవ్వాల్సి ఉంటే అది ఆగస్టు 15లోపు పూర్తయితే చాలా మంచిది. ఎందుకంటే ఆ తర్వాత భారతదేశానికి 80వ స్వాతంత్ర సంవత్సరం మొదలవుతుంది. 80 అంటే 8. ఇది శనిగ్రహానికి గుర్తు. సో డెసిషన్స్లో జాప్యం జరగకుండా ఉండాలంటే డెడ్లైన్ ఆగస్టు 15. ఇక మన పొరుగు దేశం చైనాతో సంబంధాల విషయానికొస్తే 2026లో 2 దేశాల మధ్య సంబంధాలు కాస్త మెరుగుపడే అవకాశం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. ఇది నిజంగా జరిగితే మంచిదే. సో ఓవరాల్గా చూస్తే ఈ విశ్లేషణ అంతా మనకొక గైడ్ లాంటిది. గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం ఒక రష్యన్ రౌలెట్ చక్రం లాంటిది. అయితే పట్టుదలతో సరైన వ్యూహంతో ఆడితే చివరికి విజేతగా నిలిచే అవకాశం మన చేతుల్లోనే ఉంది. చివరిగా ఒక్క ప్రశ్న. ఇంతటి గొప్ప అవకాశాలు, అదే సమయంలో కొన్ని సవాళ్లున్న ఈ సంవత్సరంలో ఈ ఆటను మనం ఎలా ఆడాలనుకుంటున్నాం? ఈ ప్రశ్నకు సమాధానం మనందరం ఆలోచించుకోవాలి.